క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు మన అంశం ఏంటంటే నేటి క్రైస్తవుల స్థితి. ఎంతసేపటికి మనము ఎవరో దేవుడిని అంగీకరించలేదు, ఎవరో దేవునికి దూరంగా ఉన్నారు, ఎవరో యేసు ప్రభువుని అంగీకరించలేదు అని ఏవో నెపాలు పెడుతుంటాం. అయితే ఈరోజు ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే నేడు క్రైస్తవ స్థితి ఎలా ఉంది, అసలు మెయిన్ ఇదనమాట. మన స్థితి ఎలా ఉంది, దేవుని బిడ్డలు అని పేరు పెట్టుకున్న వాళ్ళ స్థితి ఎలా ఉందనేది ఈరోజు మన వాక్యాంశము. అసలు క్రైస్తవులు చేయవలసిన పని ఏంటి చెప్పండి? ఎవరైనా మీరు ఒకళ్ళు క్రైస్తవులు చేయవలసిన పని ఏంటి అమ్మా? ఏం చేయాలి క్రైస్తవులు? చక్కగా పాటలు పాడాలి, అవునా? చెప్పండి. అయితే కాదన్నారు, మరి క్రైస్తవ పని ఏంటి? లేకపోతే బాగా నాలాగా వాక్యం చెప్పాలి, పాస్టర్ ఈ వాక్యం చెప్పాలి క్రైస్తవం, అవునా? ఇంకేంది మరి? అయితే ఇంకేంటి మరి క్రైస్తవులు ఏం చేయాలి? ఒక పాస్టర్ గారు అంటాడు, క్రైస్తవుడు అంటే క్రీస్తవుడు అని ఆయన అభివర్ణిస్తాడు. క్రీస్తువాడు అని. క్రైస్తవుడు అంటే క్రీస్తవుడు అంటే క్రీస్తువాడు అంటాడు ఆయన. ఇప్పుడు క్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. కనుక క్రైస్తవుడు ఏం చేయాలంటే వాక్యాన్ని విని గ్రహించి వాక్యానుసారంగా జీవించాలి. ఇది ఒక్కటే దేవుడు అడిగేది. నేను పాట పాడలేకపోవచ్చు, నువ్వు వాక్యం చెప్పలేకపోవచ్చు, లేక ఇంకొక ఏదైనా తలాంత మాకు లేకపోవచ్చు, మనకు ఆస్తులు అంతస్తులు లేక ఉండి మనమేమి ఇవ్వలేకపోవచ్చు పరిచర్యకి, ఇంకోటి ఇవన్నీ సెకండరీ. పరిచయం చెప్తాను. క్రైస్తవుడు ఏం చేయాలంటే దేవుడు వాక్యం కనుక దేవుణ్ణి అనుసరించాలి, దేవుని మాట వినాలి. అంటే ఏంటి? వాక్యానుసారంగా జీవించాలి. ఈరోజు క్రైస్తవుడు వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాడు. నేను అంటాను, క్రైస్తవులు మాత్రమే దేవుని పేరు పెట్టుకొని మేము దేవుని బిడ్డలు మనం పేరు పెట్టుకున్న క్రైస్తవులు వాక్యాన్ని అనుసరించట్లా. క్రైస్తవులు వాళ్ళకి ఇష్టానుసారంగా అనుసరిస్తున్నారు, వాళ్ళకి ఏది ఇష్టమైతే అలా కొనసాగుతున్నారు. ఇంకోటి చెప్పాలంటే వాళ్ళకి ఇష్టమైన గాడ్ ఫాదర్ ఒక ఆయన ఉంటాడు, పాస్టర్ గారు. వాళ్ళ పాస్టర్ గారిని ప్రేమిస్తారు. అండ్ ఆ వ్యక్తి మైండ్లో ఒక సేవకుడు ఉంటాడు. ఎవరు చెప్పినా నో ఛాన్స్, ఎవరు చెప్పినా బైబిల్ చెప్పినా సరే ఆ సేవకుడు చెప్పాలి. ఇప్పుడు నేను అనుకుందాం, నేను సేవకుడని మీరు కానీ ఒకవేళ మీరు అభిమానిస్తే, నన్ను ప్రేమిస్తే, ఎవరేం చెప్పినా కాదు, బైబిల్ ఉన్నా సరే మా సేవకుడు చెప్పాలి. ఆయన చెప్తే ఓకే, నేను చెప్తే ఏం చెప్పినా ఓకేనా? అవునా? నేను చెప్పింది ఓకే కాదమ్మా, మీరు వినండి. ఎప్పుడైనా నేను ఏదైనా చెప్తే అది ఓకే కాదు. నేను చెప్పింది బైబిల్లో ఉండాలి, నేను చెప్పింది బైబిల్ చెప్పాలి. బైబిల్లో ఉన్న మాట కానీ చెప్తే అలా బైబిల్లో ఉంది కదా అంటే అప్పుడు మీరు దాన్ని నమ్మాలి. ఈ రోజున అలా లేరని వాక్యం నేను అట్లా బైబిల్లో చూపిస్తా. దేవుడు అంటున్నాడు, వాళ్ళు వింటారు గ్రహించరు. వాళ్ళు ఎవరు? నా ప్రజలే, నా మాట అనరు, నాకు తిరుగుబాటు చేస్తారు. ఇది దేవుని బాధ. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది ఈ ప్రశ్న? ఎందుకు వాక్యాన్ని వినలేకపోతున్నాం, ఎందుకు వాక్యానుసారం జీవించలేకపోతున్నాం అంటే, మొట్టమొదట దేవుని యొక్క ఎందుకు వినట్లేదు వాక్యాన్ని, అది తర్వాత చదువుదాం. అలా వినకపోవటానికి, దేవుని వాక్యం పైన మనసు పెట్టలేకపోవటానికి, వాక్యానుసారంగా జీవించలేకపోవడానికి కారణం ఎవరో ఇప్పుడు చదువుతాం. రోమీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశారు. చూసారా? దేవుని స్వరూపి అయ్యున్న, దేవునికి ఒక స్వరూపము ఉంటే
అదేంటో తెలుసా? దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు. దేవుని స్వరూపి ఎవరు? క్రీస్తు. క్రీస్తు మహిమ దేవుని స్వరూపం. ఆ క్రీస్తు మహిమను కనుపరిచేది ఏంటి? సువార్త. సువార్త అంటే ఏంటి? ఇది ఈ వాక్యమే, ఇదే సువార్త. ఈ సువార్త ప్రకాశము అంటే కాంతి వారికి ప్రకాశింపకుండా నిమిత్తం, అంటే ఈ వాక్యపు వెలుగు వారికి కనబడకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఎవరు? సాతాను. యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగజేశాడు. మనోనేత్రం అంటే ఇదేమో చూసే నేత్రము, మనోనేత్రం అంటే జ్ఞానం, గ్రహించేది. అది చూస్తూ ఉంటాం కానీ గ్రహించం. అది మనోనేత్రం లేనివారు. మనోనేత్రం గల వారు ఏం చేస్తారు? చూస్తారు, వింటారు, గ్రహిస్తారు, వారి ప్రకారంగా అవలంబిస్తారు. ఈ రోజున యుగ సంబంధమైన దేవత అంటే సాతాను ఎవరికి? అవిశ్వాసులైన వారి. అవిశ్వాసం అంటే ఎవరు? విశ్వాసం అంటే ఎవరు? అసలు విశ్వాసం అంటే ఏంటి? నమ్మడం. విశ్వాసం అంటే నమ్మడం. విశ్వాసం అంటే వాక్యం నమ్మేవాడు. అవిశ్వాసం అంటే అది. అవిశ్వాసం అంటే ప్రార్థన రాని వాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోండి. ప్రార్థన రాని వాళ్ళ అవిశ్వాసం. మనం ఏమనుకుంటాం? మేము ప్రార్థనకు వస్తున్నాము, చాలామంది ప్రార్థనకు రారు, వాళ్ళ అవిశ్వాసం. కాదు, వాళ్ళు కాదు అవిశ్వాసులు. అవిశ్వాసం ఎవరంటే వాక్యము వినని వారు, నమ్మని వారు. వాక్యం నమ్మని వారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా, నేను ఎన్ని సంవత్సరాలు వాక్యం బోధించినా, ఎంత సీనియారిటీ నీకున్నా, వాక్యం నమ్మకపోతే నీవు అవిశ్వాసివి. నేను అవిశ్వాసిని వినకపోతే, నమ్మకపోతే. కనుక వాక్యం నమ్మకుండా చేసేది ఎవరు? సాతాను. కనుక ఈ రోజున సాతాను కార్యం చేయకుండా ఉండాలంటే వాక్యానుసారం మనం జీవించాలి. అందుకే ప్రభు ఏమంటాడు తెలిసిన? అపోస్తల కార్యములు ప్రభు చెప్తున్నాడు. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 26వ వచనం. లూకా రాసిన అపోస్తల కార్యములు చివరి రాస్తున్నాడు ఈ మాటలు. అయినా చదవండి. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. ఒక్కో మాట కొంచెం ఆలోచన చేస్తూ చదువుదాం. మీరంటే ఎవరు? దేవుని బిడ్డలు, క్రైస్తవం పేరు పెట్టుకున్నామే. మన గురించి ఆనాడు యూదుల గురించి మాట్లాడాడు, ఈ రోజునేమో ఆనాడు క్రైస్తవం గురించి. దేవుని బిడ్డను పేరు పెట్టుకున్న వాళ్ళు చెప్తున్నాడు, మీరు వినుట మట్టుకే విందురు కానీ గ్రహింపనే గ్రహింపరా. చూచుట మట్టుకే చూతురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులార చూచి, చెవులార విని, మనస్సార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరియే అన్నాడు. ఆయన చెప్పింది కరెక్టేను. యెషయా పరిశుద్ధాత్మ చెప్పాడు. ఏంటి తెలుసా? మీరు కన్నులార చూస్తారు, చెవులార వింటారు, గ్రహింపనే గ్రహింపరు. ఈ మాట ఎవరి గురించి చెప్పాడు? ఈ మాట ఎవరి గురించి చెప్పారు? లూకా రాశాడు. ఈ మాట ఎవరి గురించి రాశాడు? ఎవరు? ఈ ప్రజలు అంటే ఎవరు? ఈ ప్రజలు దేవుని ప్రజలే. ఈనాడు నువ్వు నేను. ఆ రోజు ఈ ప్రజలు అని చెప్పి యూదు గురించి చెప్పాడు ఆయన, క్రైస్తవుల గురించి. ఈరోజు నువ్వు నేను మన గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు ఈ ప్రజలు అన్న చోట మన పేరు పెట్టుకుందాం. నా పేరు పెట్టుకుంటున్నా. చిట్టిబాబు కన్నులార చూచి, చెవులార విని, మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థ పొందకున్నట్లు అతని హృదయము క్రొవ్వి ఉన్నది. నేను నా గురించి చెప్పుకున్నా. అట్ ద సేమ్ టైం మీ గురించి చెప్పుకొని మీ పేరు పెట్టుకొని, ఇది పరిస్థితి. ఎందుకు వినలేకపోతున్నాం? హృదయము క్రొవ్విందంట. హృదయం అంటే ఏంటి? ఆలోచన. హృదయం అంటే బాడీ కాదు, బాడీలో పార్ట్ కాదు, ఆలోచన. అంటే ఆలోచనలు కొవ్వితో పని ఏంటి? కొవ్వితే ఏం చేస్తారు? ఎండ్ర సామెత ఉంది. ఎండ్ర కొవ్వితే
బెజ్జంలో ఉండదంట అది. ఎండ్రగా బెజ్జంలో ఉంటే సేఫ్టీగా ఉంటుంది అది. బెజ్జంలో ఉంటే బెజ్జం నుంచి బయటకు వస్తే ఏమవుద్ది? పట్టుకొని దాన్ని వేటగాళ్ళు పట్టుకొని పోతారు, లేకపోతే ఏదో ఒక జంతువు పక్షియో పట్టుకొని తినేస్తుంది ఎండ్రకాయని. కనుక ఇప్పుడు ఎండ్ర కొవ్వితే బెజ్జలు ఉండదంట, అంటే తన పరిధి దాటుద్ది అనమాట. అందుకే హృదయం కొవ్వింది, కొవ్వబట్టి వినట్లా వీళ్ళు. హృదయం క్రొవ్వింది కనుక, హృదయంలో దేవుని చోటు ఇవ్వలేదు కనుక, ఇది బాడీ కాదు, గుర్తు బాడీ కాదు, బాడీలో కొవ్వు లేదు. వారికి చెప్పలా హృదయం అంటే ఆలోచన. కాబట్టి హృదయం అంటే విననటి హృదయం, అది వినడానికి ఇష్టపడిన హృదయం అన్నమాట. వాళ్ళ హృదయము క్రొవ్వినది అంటాడు. కనుక ఇది యెషయా రాసిన మాట. యెషయా చెప్పాడని చెప్పని ఇక్కడ అపోస్తలుడైన లూకా ఈ మాటలు రాస్తాడు మనం చూస్తున్నాం. ఇంకో మాట చెప్పనా, ఎవరు వినట్లేదు అని ఆలోచన చేస్తే ఎవరు వీరంటే వాళ్ళు దేవుని ప్రజలే. చదువుకుందామా యెషయా గ్రంథము. యెషయా గారు ఈ మాట ఎవరి గురించి రాశాడని చూస్తే యెషయా గ్రంథము 42వ అధ్యాయము, వారు దేవుని ప్రజలే, దేవుని పిల్లలే అంటాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 19-20 వచనాలు. నా సేవకుడు తప్ప మరి ఎవరు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవరు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకున్నావు. వారు విని చెవి యొగ్గిరి కానీ వినకున్నారు. చూసారా, విన్నారు, విన్న మాటకి చెవి యొక్కట్లా, చెవిలోకి పానివ్వట్లా. విన్నారు, వినటానికి అంతే, వినటి మట్టుకే విందురు కానీ అర్థం ఏంటి? విన్నారు, వినకుండా లేరు, విన్నారు కానీ చెవి యొక్కట్లా ఆ మాటకి. అంటే దానికి ప్రాధాన్యత ఇవ్వడంలా ఆ మాటకి అని దేవుడు ఎక్కడ సెలవిస్తారు. ఎవరు వీళ్ళు? ఆయన ఎవరు తెలుసా? నా సేవకుడు, నేను పంపే దూత, నా భక్తుడు, నా సేవకుడు అంటున్నాడు. అంటే వీళ్ళందరూ ఎవరు? దేవుని ప్రజలే. ఇప్పుడు నువ్వు నేనే మన గురించి మాట్లాడుతున్న మాట. మన గురించి ఏమన్నాడు? వీరు నా మాట వినరు, నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు? నా సేవకుడు, నేను పంపు నా దూత తప్ప ఎవరు చెవిటివాడు? నా భక్తుడు తప్ప ఎవరు గుడ్డివాడు? నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నీవు అనేక సంగతులు చూచుస్తున్నావు కానీ గ్రహింపుకున్నావు. చూస్తున్నావు సంగతులు, ఎక్కడ చూస్తున్నావు? లేఖనాల్లో, దేవుని యొక్క లేఖనాల్లో దేవుని సంగతులను చూస్తున్నావు కానీ గ్రహింపుకున్నావు. రెండవది, వారు విని చెవి యొగ్గి వినకున్నారు. చెవి యొగ్గారు కానీ వినకున్నారు. వాళ్ళు విన్నారు, చెవి యొగ్గారు కానీ వినట్లా. ఇది దేవుని యొక్క బాధ. గమనించండి, చివరి దినాల్లో ఏ వ్యక్తి మీద నీ విశ్వాసం పెట్టుకోవడానికి వీల్లేదు. ఎవ్వరి మీద కూడా వాక్యం పైన విశ్వాసం పెట్టాలి. వాక్యం కరెక్ట్ అంటే కరెక్ట్ అంటే అంతే. ఒకసారి నేను పెద్ద మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో 23 రోజులు మీటింగ్లు జరిగాయి. అక్కడ ఆ మీటింగ్లో నేను ఉన్నాను. ఒక సేవకుడు వచ్చి ఫస్ట్ రోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే, చాలామంది మీటింగ్కి వచ్చారు, బాగానే ఉంది, చాలా సంగతులు నేర్చుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరైనా సరే, ఇంతకుముందు నువ్వేమైనా నమ్మి ఉండొచ్చు, నువ్వేమన్నా విశ్వాసం పెట్టుకొని ఉండొచ్చు, ఇంతకుముందు నీ హృదయంలో ఏదో ఉండొచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న నీ విశ్వాసము, నువ్వు నడిచే మార్గము అది బైబిల్ కరెక్ట్ కాదు, ఆ మార్గం కాదు, నువ్వు నడిచే మార్గం కరెక్ట్ కాదు, ఇది అని కానీ బైబిల్ చెప్తే, నేను వాక్యం ద్వారా చెప్పిన మాటకి నేను విని లోబడి నా యొక్క నడకను మార్చుకుంటానన్న వాళ్ళు చేయొత్తామంటే వేల మంది ఉన్నారు ఆ సభలో. అంతమందిలో కనీసం ఒక 20 మంది కూడా చేయొత్తలా. అది ఎందుకు వచ్చారు మీటింగ్కి ఆయన అడిగాడు, సేవకుడు అడిగాడు. నేనున్నాను ఆ సభలో, నేను ఉన్నాను, నేను చేయెత్తా. ఇప్పుడు నువ్వేదో నమ్ముకున్నావు, ఓకే, ఒక నమ్మకం నీకు ఉంది, ఒక విశ్వాసం నీకు ఉంది. నీ విశ్వాసం నమ్ముకున్న రీతి వాక్యంలో నేను చూపించిన దాన్ని బట్టి ఈ వాక్య ప్రకారంగా నువ్వు నమ్ముకున్న విశ్వాసం కరెక్ట్ కాదు, బైబిల్ ఇలా ఉంది కదా, దేవుడిలా చెప్తున్నాడు కదా అని కానీ నీకు అనిపిస్తే
దాన్ని విడిచిపెట్టి వాక్యాన్ని అనుసరిస్తానన్న వాళ్ళు చేయెత్తమంటే వేల మంది ఉన్న సభలో ఒక 20 మందో 30 మందో చేయెత్తారు. అంటే మిగిలిన వాళ్ళు దేనికి వచ్చారు? నాకు దేనికి మిమ్మల్ని అడుగుతున్నా. వేల మంది వచ్చారు. వాక్య ప్రకారం నీ జీవితాన్ని మలుచుకుంటావంటే ఆహా జరిగే పనే కదా అది. వాక్యత మా పని ఎందుకు అవసరం ఏంటి? ఎందుకని మళ్ళీ ఇక్కడ ప్రమాణం చేస్తే మేము ఒక అయ్యగారి మీద ఆధారపడి ఉన్నాం కదా, ఒక నమ్మకం మీద ఆధారపడి ఉన్నాం కదా. ఇక్కడ మళ్ళీ చేతి ప్రమాణం చేసాను అనుకో, మళ్ళీ దెబ్బతినేది. మళ్ళీ అయ్యగారి మీద వేసుకున్న నమ్మకము నమ్ముకున్న సిద్ధాంతం ఏమైపోవాలా? ఇక్కడ నీ ప్రమాణం చేస్తే అని చెప్పని దేవుని సన్నిధిలో చేయెత్తమంటే ఎవరు చేయెత్తలా. నేను ఎవరో చేయెత్తాను, వాక్యానికి నేను లోబడ్డాను. కనుక ఈ రోజున నీ దేవుడి యొక్క వాక్యం మనం చెవిన వాళ్ళు ప్రభు యొక్క వేదన కూడా ఇదే. తన ప్రజలే అంటున్నా, చదవమా తన ప్రజలు 42వ అధ్యాయము 19వ వచనం. నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు, నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు, నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు, యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు. నీవు అనేక సంగతులు చూస్తున్నావు కానీ గ్రహింపకున్నావు. వారు విని చెవియొగ్గిరి కానీ వినకున్నారు. విన్నారు, చెవియొగ్గారు, కానీ ఆ మాటకి విలువట్ల వాళ్ళు వింటంలా, ఆ మాట అంటలా. ఈరోజున ఒకవేళ నీ గురించి నా గురించి మాట్లాడాల్సి వస్తే ఏంటి మన సమాధానం? వాక్య ప్రకారంగా జీవించడానికి నువ్వు ఇష్టపడి ఉన్నావా? వాక్యం ఏదో చెప్తా ఉంటే అబ్బే నా నమ్మకాలు కొన్ని ఉన్నాయి, నా నమ్మకం నాకు అంటావా? అది నీ యొక్క విజ్ఞకు నా యొక్క విజ్ఞకు దేవుడు విడిచిపెడతాను వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకో మాట చెప్పనా, దేవుడు తన ప్రజలను అన్నాడు వీళ్ళు తిరుగుబాటు చేసేవాళ్ళు నా పైన అంటున్నాడు. ఇంక దేవుని పైన తిరుగుబాటు చేస్తే దేవుడు అంటే ఎవరమ్మా? వాక్యము. వాక్యాన్ని నువ్వు తిరుగుబాటు చేస్తే, నేను తిరుగుబాటు చేస్తే ఇంకా దేవుణ్ణి మనం ఎక్కడ ఆరాధిస్తున్నాం? ఆరాధన అంటే ఏంటి చెప్పండి? ఆరాధన అంటే ఏంటి? తను తాను ఎంతగా తగ్గించుకోవాలనో దాన్ని ఆరాధన అంటారు. ఎంతగా తగ్గించుకోవడం అంత తగ్గించుకోవడం అంటే దేవుడికి తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటి? వాక్యానుసారంగా జీవించడమే. అలాగా దేవుడు అంటాడు నా ప్రజలు నా పైన తిరుగుబాటు చేస్తున్నాడు అంటున్నాడు. చదువుకుందామా? యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారి మధ్య నీవు నివసించున్నావు. వారు ద్రోహులయ్యుండి చూచు కన్నులు కలిగియు చూడకై ఉన్నారు, విను చెవులు కలిగి వినకున్నారు. నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించున్నావు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఈ మాట? దేవుడు ఎవరితో? యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నీవు తిరుగుబాటు చేయు వారి మధ్య నివసిస్తున్నావు. యెహెజ్కేలు యూదుడు, యెహెజ్కేలు ఇశ్రాయేలీయుడు. ఇప్పుడు యెహెజ్కేలుతో అంటున్నాడు నీవు తిరుగుబాటు చేసే వాళ్ళ మధ్య నివసిస్తున్నావు. అంటే యెహెజ్కేలు నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు అంటే నువ్వు యూదుల్లో ఇశ్రాయేలు నివసిస్తున్నావు. అంటే వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసేవాళ్ళు. ఎవరికి? ఎవరి మీద? దేవుని మీద తిరుగుబాటు చేసేవాళ్ళుగా ఉన్నారు. వారి మీద నివసిస్తున్నావు. వారు ద్రోహులయ్యుండి చూచు కన్నులు కలిగి చూడకున్నారు, విను చెవులు కలిగి వినకున్నారు. చూచే చెవులు కళ్ళున్నాయి, వినే చెవులు ఉన్నాయి, కానీ చూడటం లేదు, వినటం లేదు. ఇది దేవుని యొక్క బాధ. ఈరోజున మన గురించి కూడా ఈ మాటే మాట్లాడుతున్నాడు దేవుడు. అన్నాడు ఇశ్రాయేలే కాదు, ఈరోజు నీ గురించి నా గురించి ఇదే మాట్లాడుతున్నాడు. చూచి వాళ్ళు చూడకున్నారు, ఆ కన్నుండి కూడా చెవులుండి కూడా వినకున్నారు. అంటే నాకు వాళ్ళు ద్రోహులు అయి ఉన్నారు, వారు నాకు తిరుగుబాటు చేస్తున్నారని చెప్పని దేవుడు ఇక్కడ బాధపడుతున్నాం మనం చూస్తున్నాం. ఇంకో మాట చెప్పనా, ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు చెప్పండి? ఎందుకు అలా ఉన్నారు? వాళ్ళు ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు ఉండి చూస్తూ ఉన్నారు, వాళ్ళు గ్రహించట్లేదు. వింటూ ఉన్నారు, గ్రహించట్లేదు. కన్నుండి కూడా చూడట్లేదు, చెవులు వినట్లేదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే దేవుడే ఆ గ్రహింపు, చూచే చెవులు, చూచే కన్నులు, వినే చెవులు దేవుడు ఇవ్వలేదంట. ఉంది బైబిల్లో. నేనే ఇవ్వలేదు వాళ్ళకి.
నేనే ఇవ్వాలి. ఎవరికి? నా ప్రజలైన వారికి ఈ స్థితి ఎందుకు వచ్చిందంటే నేనే వాళ్ళకి ఇవ్వాలి. ఆ స్థితి ఎందుకు ఇవ్వలేదు కూడా ముందు చెప్తాను నేను. దేవుడు అంటున్నా నేనే ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకు ఇవ్వలేదు చెప్తాను, చూద్దాం దేవుడు ఎందుకు ఇవ్వలేదు. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఇది. మీరు ఏ మాట చూసినా బైబిల్లోనే చూపిస్తాను, మీరు బైబిల్ చదవండి. ఇవి రాసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీసారి రిఫర్ చేయండి. ఏంటి ఇది నిజమేనా అని, వాక్యం ఉందా అని. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? అయినను గ్రహించు హృదయమును, చూచు కన్నులను, విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. చూసారా? అంటే ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, మీకు చూచే కన్నులు, గ్రహించే మనసు యెహోవానే మీకు ఇచ్చి ఉండలా. ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు గ్రహించట్లేదు, ఎందుకు చూచట్లేదంటే చూచే కళ్ళు, గ్రహించే హృదయము మీకు యెహోవానే ఇచ్చడం లేదు, నేనే ఇవ్వలేదని చెప్పని దేవుడు అంటున్నాడు. ఈ రోజున నువ్వు గ్రహించలేకపోతున్నావు. కారణం ఏంటంటే యెహోవా నీకు ఆ హృదయాన్ని ఇవ్వలేదు, ఆ కళ్ళు నీకు ఇవ్వలేదు, ఆ వినే చెవులు నీకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే తర్వాత ముందు చెప్తా. నువ్వు ఎలా ఉన్నావు ఈ రోజున? వాక్యాన్ని గ్రహిస్తున్నావా? వాక్యాన్ని వింటున్నావా? వాక్యానికి తావిస్తున్నావా? వాక్యమేనండి. నేను అంటాను, వాక్యము నేను రాసుకుంది కాదు, వాక్యం నువ్వు రాసుకుంది కాదు, వాక్యము ఎవరో ఇంకో పాస్టర్ గారు రాసింది కాదు. వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ప్రవక్తల ద్వారా రాయించాడు. ప్రవక్తలు దేవుని మూలంగా పలికారు. వాళ్ళు పరిశుద్ధాత్మ ద్వారా వారు దేవుని మూలంగా పలికారు, అవి రాశారు. వాళ్ళు దేవుడు చెప్తూ ఉంటే వాళ్ళు రాశారు. కనుక ఈ మాటలు దేవుడి యొక్క మాటలు. ఇవి వినడానికి ఖచ్చితంగా నువ్వు సిద్ధపడి రావాలి. అదే క్రైస్తవం అంటే. దేవుని బిడ్డలంటే ఇంకేముండదండి. ఇక్కడ మందిరంలో ఏముండదు. నేను అది చేశాను, నేను ఇది చేశాను, ఇవన్నీ అవసరంలో దేవునికి నువ్వేం చేసావో, నువ్వేం చేసావు. నేను వాక్యం చెప్పాను, నేను మహా మేధావినట్టే. నా మేధావితో దేవునికి అవుతారు అవసరంలా. నేను మాట విన్నాను లేదా, ఇది కావాలి. ఆయన కావాల్సింది నా మాట విన్నావా లేదా అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ అట్టి హృదయము నేనే వాళ్ళకి కారణం ఏంటో తెలిసిన కారణం ఏంటంటే ముందు చెప్తాను నేను. ఎందుకు ఆయన ఆ యొక్క గ్రహింపు ఇవ్వలేదంటే వారు హృదయాన్ని తెరవట్లా. దేవునికి హృదయం తెరవాలి. పాట ఒకటి పాడతాం కదా, హృదయం అనేది తలుపునద్ద యేసునాథుండు. ఆయన తడతానే ఉన్నాడు. నేను వారం 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 ఇప్పుడు వాక్యం చెప్పిన ఆయన తడతానే ఉన్నాడు. సమస్యలా తెరిచే పని లేదు. నువ్వు తట్టుకొని పోవటమే, నిలిచి ఎంతసేపు నిలబడిపోవడం. నేను మా హృదయం తెరవను అంటున్నారు మానవుడు ఈనాడు. ఎస్పెషల్లీ క్రైస్తవుడు వాక్యం అనే దేవుడు వాక్యం ద్వారా హృదయాన్ని తడుతూ ఉంటే నీ హృదయంలోకి నేను రావాలి, నేను బాగు చేస్తానంటే క్రైస్తవుడు ఏమంటున్నాడు? ఛాన్సే లేదయ్యా, హృదయాన్ని తెరిచే ఛాన్సే లేదు. అసలు ఆ ఆశను పెట్టుకోవద్దు. నేనేదో చేసేది చేస్తా, నా చేత నేను చేస్తాను, నాకు ఇష్టమని చేస్తా తప్ప హృదయాన్ని తెరిచి వాక్యాన్ని స్వీకరించి ఇట్లాంటి పనులు మాత్రము నా వల్ల కావు, నేను చెయ్యను, నువ్వు ఎంతసేపు అని అంటాడు మానవుడు. అయితే హృదయాన్ని దేవుడు తెరవాలి, మన కన్నులు దేవుడు తెరవాలి, మన చెవులు దేవుడు తెరవాలి. అప్పుడే మనం గ్రహిస్తాం. అలా తెరవడానికి మనం అవకాశం ఇవ్వాలి. అందుకే లూకాసు వార్తలు అంటారు చూడండి, 24వ అధ్యాయము 45వ వచనంలో శిష్యుల గురించి మాట్లాడుతూ లూకాసు వార్తలో లూకాసు వార్త 24వ అధ్యాయము ఆయన ఆరోహణమయ్యే ముందు చెప్పిన మాటలు ఇవి. 45వ వచనం, అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి. చూసారా? లేఖనం గ్రహించాలంటే మనసు తెరవబడాలి, హృదయం తెరవబడాలి. ఎవరు తెరవాలి? ఇది దేవుడే తెరవాలి. ఫాస్ట్గా తెరిస్తే హృదయాలు తెరవబడవు. గుర్తుపెట్టుకోండి. మీరు నమ్ముకున్న గాడ్ ఫాదర్ ఉంటాడే, గాడ్ ఫాదరు హృదయాలు తెరిస్తే తెరవబడవు అవి. నా పైన ఆశ పెట్టుకొని ఇదిగో మా గాడ్ ఫాదర్, మా సేవకుడు ఈయన, ఆయన చెప్తే నేను తెరవను హృదయాన్ని, నా వల్ల కాదు. బైబిల్ చెప్తుంది అక్కడ. ఎవ్వడు ఏ మానవుడి చేత కాదు, దేవుడు తెరవాలి. చూడండి
44 చదువుదాం, 43 చదువుదాం, 43 నుంచి 44. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథంలోను కీర్తనల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాట నెరవేరినవని వాటితో చెప్పాను. అంటే అబ్బాయి నేను ఇంతకుముందే చెప్పాను, మోషే లేఖనాలు ఏం రాశాడో నన్ను గూర్చి అవే నెరవేరాలని మీకు చెప్పాను, నేను ఇప్పుడు నెరవేరినవని చెప్పంటే అప్పటికి ఇంత చెప్పి ఆయనే చెప్తున్నా, ఏం బుర్రకెక్కట్లే వాళ్ళకి. ప్రభు ఎవరికి? శిష్యులు చెప్తున్నాడు, అబ్బాయి మీకు చెప్పాను కదా ముందంటే ఏం బుర్రకెక్కట్లా. అప్పుడు ఆయన 45 వచనం, అప్పుడు వారు లేఖనం గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచాడు. నువ్వు లేఖనాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నావంటే, నేను లేఖనం ఎందుకు గ్రహించలేకపోతున్నానంటే, వాక్యాన్ని తెలుసుకోలేకపోతున్నామంటే, వాక్యానుసారం జీవించలేకపోతున్నామంటే హృదయాలు ఇంకా తెరవబడలేదు. అందుకే మన హృదయాలు క్రొవిని అంటాడు ఇక్కడ. వారు విని గ్రహించకున్నట్టు హృదయాలు కొవ్విని అంటాడు. కనుక వారు వినట్లేదని చెప్పని వాక్యము సెలవిస్తోంది. కనుక దేవుడే ఇక్కడ వారి హృదయాలు తెరిచేటట్టుగా క్రీస్తు మనం చూసాం. అయితే ఎందుకు మనం వినలేకపోతున్నామంటే హృదయ కాఠిన్యానికి దేవుడే అప్పగించాడంట. ఎవరిని? తన ప్రజల్ని హృదయ కాఠిన్యానికి. అంటే కాఠిన్యం అంటే అర్థం కఠినం, హృదయం కట్టింపచుకోవడానికి దేవుడే అప్పగించాడంట. చదువుదాం అన్నమాట. కీర్తన 81వ కీర్తన. ఎందుకు మనం గ్రహించలేకపోతున్నామంటే 81వ కీర్తనలో 81వ కీర్తన 11, 12 వచనాలు. అయినను చూసారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నమాట. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనల చొప్పున బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారిని అప్పగించి తిని. అంటే వాళ్ళ హృదయానికి ఏది ఇష్టమో అలా వాళ్ళు కఠినమైన జీవితం నడుచుకునే విధంగా నడుచుకోవడానికి నేనే అప్పగించేశానంటాడు. ఎందుకంటే వినకపోతే ఏం చేస్తాడు? ఇక వినటం లేదు, హృదయం క్రొవ్వి ఉంది, వినటంలా లోపట్టంలా ఇంకేం చేశాడు? అప్పగించేశాడు. వారు హృదయ కాటి చదవండి. కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి, నా వాక్యాన్ని బట్టి కాదు, అదంటాడు. నేను వాక్యమై ఉన్నాను, వాక్యాన్ని బట్టి కాదు, వాళ్ళ సొంత ఆలోచనలు బట్టి, ఏయో ఆలోచనలు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ ఆలోచనలు బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యములకు నేను వారిని అప్పగించి తిని. వారి హృదయం కఠినపరుచుకున్న వాక్యం వినకుండా ఆ కాఠిన్యానికి నేను వారిని అప్పగించేశాను అంటాడు దేవుడు. గమనించండి, నేను మరలా చెప్తున్నాను, నేను ఎంతో వినయంతో బ్రతిమాట చెప్తున్నాను, వాక్యానికి తావివ్వండి. ఇది చాలా ప్రాముఖ్యం. చివరి దినాల్లో సాతాను గలిబిలు చేస్తున్నాడు, క్రైస్తవ సమాజాన్ని గలిబిలు చేస్తున్నాడు. ఏవో ఆశలు పెట్టి, ఏవో తప్పుడు బోధలు, ఇష్టానుసారమైనటువంటి ఏదో ఆశలకి గురిచేసి, అంతే కదా, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారట. ప్రజలు తమ స్వకీయ దురాశలకి అనుకూలమైన బోధకుల్ని, ఈ పాస్టర్ కాదు, మా పాస్టర్ గారు ఉన్నాడు, మేము ఏం చెబితే చేస్తారు, ఆయన మా గాడ్ ఫాదరు, అలా చేసుకుంటారని చివరి రోజుల్లో దేవుడు చెప్పాడు. దయచేసి అలాంటి గాడ్ ఫాదర్లను పక్కన పెట్టండి. ఏ సేవకుడు కూడా నీకు రక్షణ దాడు. నేనైనా సేవకుడైనా ఏ సేవకుడైనా రక్షణ నీకు దాడు. ఎవరి వల్ల కాదు, రక్షణ ఇచ్చేది యేసు ప్రభు. ఆయన ఎవరు? వాక్యము. ఈ వాక్యానుసారంగా జీవిస్తేనే, అలా నడుచుకుంటేనే, వాక్యాన్ని గ్రహించి నువ్వు వాక్యాన్ని అనుసరిస్తేనే రక్షణ. కానీ వాక్యం ప్రక్కన పెట్టి ఏదో నువ్వు నమ్ముకున్న దాన్ని బట్టి నమ్ముకుంటే, చూడండి మళ్ళీ చూద్దాం. అయినను నా ప్రజలు నా మాట, ఎంత బాధ అండి ఇది. నా ప్రజలు నా మాట ఆలకింపలేదు. దేవుడు చెప్తున్న మాట అండి ఇది. ఎవరు వాళ్ళు? దేవుని ప్రజలే. ఈరోజు నువ్వు నేనే, ఆ పేరు పెట్టుకున్న మనమే. నా ప్రజలు నా మాట వినకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి, కాబట్టి వారు తమ స్వకీయ ఆలోచనలను బట్టి నడుచుకున్నట్లు వారి హృదయ కాఠిన్యమైన వారిని అప్పగించి తిని అంటాడు దేవుడు. దేవుడే అప్పగించి. ఎందుకు అప్పగించాడు చెప్పాను కదా. ఎందుకు అప్పగించాడంటే ఎందుకు వింటం లేదు కాబట్టి, వారి హృదయ కట్టిపరుచుకున్నాడు కాబట్టి
పదే కాటినాక నేను అప్పగించానని వాక్యము సెలవిస్తూ ఉంది. అందువలన కొందరు చెప్తారంట, ఇవి చాలా గూఢార్థంగా ఉన్నాయి. అది చాలా గూఢార్థం, మీకు అర్థం కాదు. ఇది చాలా గూఢార్థం. దేవుడే గూఢంగా పెడితే ఏ మానవుడికి అర్థం కాదు. అది గూఢం ఏం లేదు ఇక్కడ. నువ్వు వినక, చదవక, గ్రహించక, ప్రార్థించక, ఆయన అడక్క గూఢం అంటున్నావు, కానీ గూఢమైన అంశం అంటూ ఏది లేదు. దేవుడు గూఢంగా ఏది పెట్టలే నీకు అన్ని బట్టబయలుగా వాక్యం ద్వారా వివరించాడు ఆయన. నువ్వు అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అన్నీ వివరిస్తాడు ఆయన. అంటారంట గూఢంగా ఉంది, ఇది గూఢమైన అంశం, ఇది మీకు తెలియదు, అది రాంగ్ అంటారంట. బైబిల్లో ఉందన్నమాట. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయము. బైబిల్లో మాటలు ఇవన్నీ. యెషయా గ్రంథం 29వ అధ్యాయము 10-11 వచనాలు. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులను ముసుగు వేసి ఉన్నాడు. దీని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథం వలె ఉన్నది. ఒకడు నువ్వు దయచేసి చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వారిని అప్పగించాను. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థం ఉన్నదని చెప్పాను. చూసారా ఏమండి? దేవుడు వీళ్ళు చదవకుండా వాడికి అప్పగించారు, నువ్వు చెప్పయ్యా అని. దేవుడి మాట ఎవరు గ్రహించట్లా. ఏమండి? ఆయన అన్నారు, దేవుడు గాఢ నిద్రాత్మను కుమ్మరిచ్చినాడు. దేవుడు గాఢ నిద్రాత్మను కుమ్మరిస్తాడా? ఎవరండి? ఎవరు కుమ్మరించేది? సాతాను. చీకటి ఆత్మ గాఢ నిద్రాత్మ కుమ్మరించే సాతాను. ఆ కుమ్మరించాడు. కాబట్టి మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. దేవుడు చెడగొడతాడా? ప్రవక్తల్ని చెడగొట్టి ఉన్నాడు. మీ శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శకులను ముసుగు వేసి ఉన్నాడు. దీని అంతటిని గురించిన ప్రకటన గూఢమైన గ్రంథం వలె ఉన్నది. ఒకడు నువ్వు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి దాన్ని అప్పగించను. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థం ఉన్నదని చెప్పాను. ఇదండి ఈనాటి పరిస్థితి. దేవుడు నువ్వు అడిగితే నీ సమస్తాన్ని ఆయన బయలుపరుస్తాడు. ఇక్కడ గూఢార్థం ఏమీ లేదు. అలాగ అపోహలు పెట్టుకొని దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు గ్రహించలేక అనేకులు ఏదో నమ్మి నీ ఇష్టానుసారంగా జీవించి ఈనాడు వాక్యాన్ని తప్పుదారి పట్టించే విధంగా క్రైస్తవ సమాజం ఉందని మనం గమనించాలని వాక్యం సెలవిస్తుంది. 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అయితే ఆయన వాక్యము విస్మరిస్తే కలిగే ఫలితం గురించి చదువుకున్నా. లాస్ట్లో దేవుని యొక్క వాక్యము నీకు చెప్తున్నా, నీ కళ్ళ ముందు నువ్వు చదువుతున్నా, నువ్వు గ్రహించకుండా వాక్యం ఏం చెప్పి నాకు అవసరం లేదు, దేవుని ఒకటి నమ్ముకున్నా, నా సిద్ధాంతం ఒకటి ఉందని వాక్యాన్ని విస్మరించావంటే కలిగే ఫలితం అని తెలుసా? చదువుకుందాం అన్నమాట. 66వ యెషయా గ్రంథం 66వ అధ్యాయము. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 4వ వచనం. చాలా కఠినంగా ఉంది ఈ మాట. 66వ అధ్యాయము 4 చివరి అధ్యాయం అండి. 66 4వ వచనం. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడును లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడును లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకిష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేను వారిని మోసములో ముంచుదును, వారు భయపడు వారిని వారి మీదకి రప్పించదను. ఇది ఆయన తీర్పు. నేను పిలుస్తూ ఉంటే నాకు ఉత్తరం ఇట్లేదు, నేను మాట్లాడితే వినేవాళ్ళు లేరు. నేనంటే ఎవరు? వాక్యమే. వాక్యం ద్వారా నేను మాట్లాడుతూ ఉంటే వినేవాళ్ళు లేరు. నా దృష్టికి చెడ్డదాన్ని చేశారు. నేను వాక్యం ద్వారా అది కరెక్ట్ కాదంటుంటే చెడ్డదే చేశారు, చెడ్డదాన్ని చేశారు. నాకు ఇష్టం కాని దాన్ని కోరుకున్నారు. నాకు ఇష్టమైనది వాక్యం ఇలా జీవించమంటే నాకు ఇష్టం కాని దాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. నీతో మాకు పని లేదయ్యా, నువ్వేమన్నా చేసుకో, నాకు ఇష్టం ఇది, నువ్వేంటి, నీ వాక్యం ఏంటి, నాకు ఇష్టం ఇది, నీకు ఇష్టం అయితే నాకేంటి, నేను కోరుకుంటా అంటున్నారంట. ఏలో ఉంది మాట.
నాకు ఇష్టం దాని గురించి వాళ్ళు కోరుకున్నారు. కావున నేను వారిని మోసము అంటే నువ్వు మోసపోతున్నావు, నేను ఆడే ఉంచుతా వాళ్ళని. వాళ్ళు మోసపోతున్నారు, నేను ఆ మోసంలోనే ఉంచుతా వాళ్ళని. నేను బయట తీస్తాను, నాకేం పని, నేను చెప్పిన వెళ్ళలేదు కదా, ఆడే ఉంచుతాను, మోసం ఉంచుతాను. తర్వాత వారు భయపడి వాటిని వారి మీదకి రప్పిస్తాను. చాలా జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము చాలా బలమైంది. వాక్యం అయిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యానికి చెవినిస్తావా? వాక్యం ఏం చెప్పినా నాకు అవసరం లేదు, నా నమ్మకాలు కొన్ని ఉన్నాయంటావా? నీ విఘ్నకి దేవుడు వదిలేస్తున్నాడు. చివరికి మాట, ఇప్పుడైనా నువ్వు వినకపోతే అది నీకు చాలా నష్టాన్ని తెస్తుంది హెచ్చరించాడు. ఇప్పుడైనా వినమని దేవుడు పిలుస్తున్నాడు. ఇంతకుముందు వినకపోతే వాక్యాన్ని చోటే ఇవ్వకపోతే ఇప్పుడైనా వినమని దేవుడు నేను పిలుస్తున్నాడు. చివరి మాట ఇది, ఇర్మియా గ్రంథం 5:21. ఇర్మియా 5:21. ఇప్పుడైనా వినమని ఆయన పిలుస్తున్నాడు. వింటావో వినవో తీర్మానం నీది. 5:21. కన్నులుండి చూడకయు చెవులుండి వినకయు ఉన్న వివేకం లేని మూఢులారా ఈ మాట వినుడి. చాలు. కన్నులుండా చూడలేకపోతున్నారు, చెవులుండి వినలేకపోతున్నారు, ఈ మాట వినండి. మూఢులారా ఈ మాట వినండి. దేవుడు చెప్తున్నాడు. వింటావా వినవనేది అది నీ విఘ్నకి దేవుడు వదిలేస్తున్నాడు, నా విఘ్నకి వదిలేస్తున్నాడు. వింటేనేమో నిత్యజీవము, వినకపోతే అది ఫలితం అనుభవించాల్సి వస్తుంది. కనుక ఈ రాత్రికాల సమయం మందు దేవుని యొక్క వాక్యం వినటానికి నేటి క్రైస్తవ స్థితి ఎలా ఉందంటే, ఏమి చెప్పిన వాక్యం ఏం చెప్పినా వాక్యతో మా పని లేదు. వాక్యం ఎంత వివరించి చెప్తున్నా వాక్యం చూడం. ఎవరినో నమ్ముకుంటాం, ఎవరినో సేవకున్నా, లేకపోతే ఒక చుట్టాన్నా, ఒక బంధువునా, లేకపోతే నీకు నచ్చిన వారినా, నువ్వు ఇష్టపడే వారినా, ఎవరినో ఒక నమ్ముకొని వాళ్ళు చెప్పిందే నాకు వేదవాక్కు, వాక్యంతో నాకు పని లేదనేటువంటి స్థితి ఈనాడు క్రైస్తవ్యంలో ఉంది. దయచేసి ఆ స్థితి విడిచిపెట్టి, దేవా నీ వాక్యానుసారంగా జీవించి, వాక్య పిలువలో నీ మాట విని నీకు లోబడి జీవిస్తానని తీర్మానం చేసుకోమని దేవుడు కోరుతున్నాడు. అటు తీర్మానంతో దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. నైనా ఈ రాత్రికాల సమయం మందు క్రైస్తవ సమాజము నేటి దినాల్లో ఎలా ఉంది, దేనిపైన వారు పునాది వేసుకొని ఉన్నారు? మీరు మీ బిడ్డలైనటువంటి వారిని, మీ ప్రజలైన వారిని, మీ మీద మీ పేరు పెట్టుకొని జీవించే వారిని గురించి మీరు మాట్లాడారు. మీ ప్రజలే మీకు తిరుగుబాటు చేస్తున్నారు, మీ మాట వెనక్కి ఉన్నారు, చూస్తున్నారు చూడకి ఉన్నారు, వినుచున్నారు వినకి ఉన్నారు, గ్రహింపకున్నారు. అట్టి వారికి ఆ స్థితి నేనే కలిగించాను, ఎందుకంటే వారు నా పైన తిరుగుబాటు చేసేవారు. వారు మాయా తంత్రాలకు వారు అలవాటు పడిపోయారు కనుక నేను వారిని విడిచిపెట్టేశాను అని సెలవిచ్చారు. దేవా, గ్రహించాలంటే మీరు మా కన్నులు తెరవాలి, మా హృదయాలు తెరవాలి. ఆనాడు తండ్రి శిష్యులు, అయ్యా మీతో 3.5 సంవత్సరాలు మీతో కలిసి జీవించారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు చేశారు, చూశారు. తర్వాత నైనా మీ మరణాన్ని, పునరుద్ధరణని కూడా చూశారు. అయినప్పటికీ లేఖనాలు నన్ను గురించి రాసింది ఇదే కదా అంటే వాళ్ళు గ్రహించట్లేదు ప్రభువా. అప్పుడు వారి హృదయాలు మీరు తెరిచారు, స్తోత్రం. అయినా ఈ రాత్రి మా హృదయాలు తెరవండి. ఎవరైనా ఇంకా వాక్యపు వెలుగులోకి రాక, వాక్యానికి లోపడక, మాకు ఇష్టమైంది ఏదో మేము చేయాలనే ఆలోచనలో ఉంటే వారికి శిక్ష తప్పదని మీరు సెలవిచ్చారు. ఆ శిక్ష గురికాక ఇప్పుడైనా నా మాట వినమని మీరు అయ్యా మాకు ఒక అవకాశం ఇచ్చారు. అవకాశాన్ని పొందుకొని విని వాక్యానుసారంగా జీవించి చివరి దినాలు, రాకడ దినాల్లో మీకు సాక్షులుగా జీవించే భాగ్యము మా అందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకు తోడై ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలు.